హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. గురుకులాల్లో ఆర్ట్ టీచర్ పోస్టులకు మళ్ళీ పరీక్ష, హైకోర్టు ఆదేశం. ప్రశ్నాపత్రం తెలుగు, ఆంగ్లంలో ఉండాలని స్పష్టీకరణ. గురుకుల విద్యా సంస్థలో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్ళీ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక మండలికి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష నోటిఫికేషన్కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. గురుకుల విద్యా సంస్థలో 132 ఆర్ట్ టీచర్ పోస్టులకు గత ఏడాది ఆగస్టు 1 నిర్వహించిన పరీక్షలో ప్రశ్నలను తెలుగులో ఇవ్వకుండా కేవలం ఇంగ్లీష్లోనే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టారు. పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆర్ట్ టీచర్ పోస్టులకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక మండలి 2023 ఏప్రిల్ 5 నోటిఫికేషన్ జారీ చేసిందని, ప్రశ్నాపత్రం తెలుగు, ఆంగ్ల భాషలో ఉంటుందని అందులో పేర్కొందన్నారు. అయితే ఆగస్టు 1 ఆన్లైన్ పరీక్ష ప్రశ్నాపత్రం కేవలం ఆంగ్లంలో మాత్రమే ఉందన్నారు. దీనివల్ల అభ్యర్థులు పరీక్ష సరిగా రాయలేకపోయారని, ఇది తెలుగు తెలిసిన వారి పట్ల వివక్ష చూపడమేనని, అంతేకాకుండా రాజ్యాంగంలోని షెడ్యూల్ 8 అధికరణ 14కు విరుద్ధమన్నారు. TREIRB తరపున న్యాయవాది వాదన వినిపిస్తూ గురుకుల విద్యా సంస్థలన్నీ ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తున్న 5 రెసిడెన్షియల్ సొసైటీల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయన్నారు. 2017లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆంగ్లంలోనే పరీక్ష నిర్వహించిందని, వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 6 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. గత ఏడాది ఈ నోటిఫికేషన్తో పాటు డిగ్రీ, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు, PETలు, TGTలు, క్రాఫ్ట్, మ్యూజిక్, ఆర్ట్స్ అన్నింటినీ కలిపి 9 నోటిఫికేషన్లు జారీ అయ్యాయని, అన్నింటిలోనూ ప్రశ్నాపత్రాలు ఆంగ్లంలో ఉన్నాయన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి TREIRB తాను విడుదల చేసిన నోటిఫికేషన్ విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని తెలిపారు. పిటిషన్లు పరీక్ష అయిన వెంటనే కోర్టును ఆశ్రయించారని, అందుకే ఫలితాలను విడుదల చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. ఈ మేరకు గురుకులాల్లో ఆర్ట్ టీచర్ పోస్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని, ప్రశ్నాపత్రం 2 భాషల్లోనూ ఇవ్వాలని TREIRBని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.